Hi students. Hi students, welcome to ABN and Payroll College of Science Cover online classes. And myself, Professor, lecturer in Computer Science. And this is for final BSc Computer Science student Web Technologies paper. So this is our 46th lecture. In the last session, just we have discussed about the XML document object model, right? What is the purpose of the document object model, and what is the uses of the document object model? ఏం చేస్తుందని చెప్పుకున్నాము. ఒక లాజికల్ స్ట్రక్చర్ ని డాక్యుమెంట్స్ కి లాజికల్ స్ట్రక్చర్ ని డివైడ్ చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది అనుకున్నాము. అండ్ మనము ఏదైనా మోడిఫికేషన్స్ కానీ యాడింగ్ కానీ మూవ్ చేయాలనుకున్నా ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది ఈజీగా జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో అదంతా కూడా లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ వెబ్ సర్వీసెస్ ప్రెజెంటింగ్ XML అండ్ XML స్కీమా. ఓకే, సో ఈ మొత్తం మనకి 3 కాన్సెప్ట్స్ అండి ఇవి. ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి కంపల్సరీగా ఒకటి 10 మార్క్స్ క్వశ్చన్ అయితే ఉంటుంది, ఒకటి 5 మార్క్స్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్ లో ఎక్కువగా అడగడం అనేది మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఎనీ హౌ దిస్ వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ బిఫోర్ గోయింగ్ టు అవర్ సెషన్, ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ABN అండ్ PRR కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కొవ్వూర్. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు రన్నింగ్ నోట్స్ లో మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, దట్ ఈస్ వెబ్ సర్వీసెస్. సో ఈ వెబ్ సర్వీసెస్ అనేవి ఏంటి చూడండి, దాని నేమ్ లో ఉందండి ఏంటి, వెబ్ సర్వీసెస్ అంటే వెబ్ దగ్గర కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేవి అని మీనింగ్ అనమాట అండి. ఏంటి వెబ్ దగ్గర సర్వీసెస్ ఏ విధంగా మనకి చేయవలసి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం, లేదా ఒక అప్లికేషన్ మనం యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ క్లయింట్ సిస్టమ్ దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ పంపిస్తామండి. ఆ రిక్వెస్ట్ ఇంటర్నెట్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది, సర్వర్ దగ్గరికి వెళ్తుంది. సో సర్వర్ ఏం చేస్తుంది, మనకి రెస్పాండ్ అవుతుంది, అంటే మనం పంపించిన రిక్వెస్ట్ కి ఇన్ఫర్మేషన్ మనకి రిట్రీవ్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ఒక జీమెయిల్ ని యాక్సెస్ చేయాలి, అంటే మన మెయిల్ ఓపెన్ చేయాలి. ఓకే, సో వెంటనే gmail.com అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాము. ఎప్పుడైతే మనం మెయిల్ అంటే ఈ మెయిల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేస్తున్నామో, ఈ మెయిల్స్ కి సంబంధించిన సర్వీసెస్ చేయడానికి సర్వర్ దగ్గర కొన్ని అప్లికేషన్స్ ఉంటాయండి. ఓకేనా, ఆ అప్లికేషన్స్ ని మనం ఏమంటామంటే ఇక్కడ వెబ్ సర్వర్ లేదా వెబ్ సర్వీసెస్ అని చెప్పేసి కాల్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే సర్వర్ దగ్గర సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి ఉండే అప్లికేషన్స్ ని మనం ఏమంటామంటే వెబ్ సర్వీసెస్ అని చెప్పి కాల్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అంటే ఇలా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మెయిల్ చెప్పుకున్నాము. అలాగా మనకి న్యూస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటాయి. ఓకే, అండ్ రిసోర్సెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, రిసోర్సెస్ వర్కింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఏ వర్క్ అయినా కావచ్చండి, ఆ వర్క్ ని సర్వీసెస్ చేయడానికి కొన్ని సర్వీసెస్ అనేవి మనకి అక్కడ ఉంటాయి అనమాట. వాటినే వెబ్ సర్వీసెస్ అంటున్నాము. ఓకే, ఓకే చూడండి ఒకసారి. ఇట్ ఇస్ a service offered by an electronic device to another electronic device communicate with each other via the world wide web. అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి ఇంకొక ఎలక్ట్రానిక్ డివైస్ కి కమ్యూనికేషన్ ప్రాసెస్ జరగడానికి మనకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ నే మనం ఏమంటామంటే వెబ్ సర్వీసెస్ అని చెప్పి కాల్ చేస్తాం అనమాట అండి. ఓకేనా, ఓకే అంటే ఒక ఈ వెబ్ డివైసెస్ లేదా మనకి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి ఇంకో ఎలక్ట్రానిక్ డివైస్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కంప్యూటర్ టు సమ్ సర్వర్ టు కంప్యూటర్. ఓకే, ఇలా మనకి ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ చేయడానికి మనకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనమాట ఇది, రైట్. వెబ్ సర్వీస్ ఈజ్ ఎ స్టాండర్డైజ్డ్ మీడియం టు ప్రొపగేట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ సర్వర్ అప్లికేషన్స్. చూసారా, క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ కి ఈ ప్రొపగేషన్ మీన్ మనకి అక్కడ వర్క్ జరగడానికి కావాల్సిన రిసోర్సెస్ ని ప్రొవైడ్ చేసేవన్నమాట అండి. సో వెబ్ సర్వీస్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ మాడ్యూల్ విచ్ ఈస్ డిజైన్ టు పెర్ఫార్మ్ ఏ సర్టెన్ సెట్ ఆఫ్ టాస్క్. చూసి ఇది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ మాడ్యూల్ ఏంటండి, ఎందుకు ఉపయోగించుకున్నాము, పెర్ఫార్మ్ సర్టెన్ సెట్ ఆఫ్ టాస్క్, ఏదో టాస్క్ చేయడానికి. ఆ టాస్క్ ఏదైనా కావచ్చు, మెయిల్ ప్రొవైడింగ్ కావచ్చు, రిసోర్సెస్ అలొకేషన్ కావచ్చు, లేదా సమ్ న్యూస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా వెబ్సైట్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చండి. సో ఆ టాస్క్ ని పెర్ఫార్మ్ చేయడానికి మనం క్రియేట్ చేసుకున్న వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ అనమాట అండి. ఓకేనా, అంటే సాఫ్ట్వేర్ టాస్క్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనమాట, వాటిలో మనం ఇక్కడ సర్వీసెస్ అని చెప్పి కాల్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా మీకు సిస్టమ్ లో డయాగ్రామ్ కనిపిస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే దిస్ ఇస్ అ క్లయింట్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ అండ్ సర్వర్ సిస్టమ్. సో మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తామండి, క్లయింట్ దగ్గరికి పంపిస్తున్నాం, అవునా, యారో ఇటు వైపు ఉంది. సో సర్వర్ ఏం చేస్తుంది, మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తూ మనకు కావాల్సిన వర్క్ ని సెట్ చేసి పెడుతుందండి. ఓకేనా,
నెక్స్ట్ ఏం చేస్తుంది, అది మనకి రెస్పాండ్ అవుతుంది అనమాట. ఇది యాక్చువల్గా మనకి జరిగే ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లు చేయడానికి మనకి కొన్ని వెబ్ అప్లికేషన్స్ లేదా వెబ్ సర్వీసెస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయన్నమాట. ఆ సాఫ్ట్వేర్స్ మనం వెబ్ సర్వీసెస్ అని చెప్పి కాల్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ అనేవి మార్కెట్లో మనకి అవైలబిలిటీగా ఉంటాయి. సో వాటి గురించి ఒకసారి మనం ఇక్కడ చెప్పుకుందాము. దాంట్లో ఫస్ట్ వన్ WSDL, ఓకేనా, వన్ ఆఫ్ ది వెబ్ సర్వీస్ అనమాట అండి. ఏంటి WSDL స్టాండ్స్ ఫర్ వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఓకేనా, WSDL అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం చెప్పుకునే సర్వీసెస్ అన్ని కూడా ఏంటి, ఆ టైప్స్ ఏంటి, అబ్రివేషన్స్ ఏంటి, ఓకే, వాటిని ఎవరు రికమెండ్ చేశారు, ఈ పాయింట్స్ అన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం అనమాట. ఓకే, సో ఎనీహౌ WSDL అంటే ఏంటంటున్నాము, వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనమాట. సో దిస్ ఇస్ అన్ XML బేస్డ్ లాంగ్వేజ్. ఓకేనా, ఇది దేని బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తుందండి, XML బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకని, ఫర్ డిస్క్రైబింగ్ ది వెబ్ సర్వీసెస్. నెక్స్ట్, దిస్ ఇస్ అన్ W3C రికమెండేషన్. ఓకే, ఆల్రెడీ మనకి W3C అంటే ఏమంటున్నాము, వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం అంటున్నామండి. అంటే ఏదైనా వెబ్ సంబంధించి అప్లికేషన్స్ కనుక రిలీజ్ చేయాలి అంటే W3C ఆమోదించింది అనుకోండి, అది పాపులర్ అవుతుంది అనమాట. దట్ మీన్ అది ప్రాపర్గా రూల్స్ అన్ని ఫాలో అవుతూ హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట అండి. సో WSDL కూడా మనకి W3C రికమెండేషన్ అనమాట. నెక్స్ట్ టెక్నాలజీ ఏంటి, సోప్ టెక్నాలజీ. ఓకే, సోప్ స్టాండ్స్ ఫర్ ఏంటి, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఓకేనా, సో సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అనమాట సోప్ అంటే మనకి. దిస్ విల్ ఆల్సో XML బేస్డ్ ప్రోటోకాల్ ఫర్ యాక్సెసింగ్ వెబ్ సర్వీసెస్. ఓకేనా, ఇది కూడా మనకి దేని బేస్ చేసుకుని రన్ చేయబడుతుంది, XML బేస్డ్ అనమాట అండి. సో సోప్ ఈజ్ బేస్డ్ ఆన్ XML. నెక్స్ట్, ఇది కూడా మనకి W3C రికమెండేషన్ అండి. ఓకే, సోప్ టెక్నాలజీ కూడా మనకి ఎవరు యాక్సెప్ట్ చేసినట్టండి, W3C రికమెండేషన్ అనమాట. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ లో సెక్యూరిటీ. సో సోప్ టెక్నాలజీకి సెక్యూరిటీ అనేది హైలో ఉండదు అనమాట అండి, లో సెక్యూరిటీ అనమాట. అండ్ ఇట్ నీడ్స్ హై బ్యాండ్ విడ్త్, బట్ దీన్ని యాక్సెస్ చేయాలంటే మనకి బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువ కావాలన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోటోకాల్ అనమాట అండి. సో ఈ సోప్ టెక్నాలజీస్ కి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్స్ ఏంటంటే అజాక్స్, ఓకేనా, WS అండ్ జావా API. ఇంకా ఇవన్నీ కూడా మనం జావా API ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం జావా ప్రోగ్రామ్స్ లో, అవునా. సో APIs ఏం చేస్తాయి, మన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అప్లికేషన్ రన్ అవ్వడానికి, అవునా. సో ఇవన్నీ కూడా సోప్ టెక్నాలజీకి సంబంధించిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ వన్ RDF అండి. సో RDF అంటే ఏంటి, రిసోర్స్ డిస్క్రిప్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, RDF అంటే ఏంటి, రిసోర్స్ డిస్క్రిప్షన్ ఫ్రేమ్వర్క్. ఇది దేనికి డిజైన్ చేయబడిందంటే ఫర్ డిస్క్రైబింగ్ రిసోర్సెస్ ఆన్ ద వెబ్. ఓకే, వెబ్ లో రిసోర్సెస్ ని డిస్క్రైబ్ చేయడానికి అండి. రిసోర్సెస్ ఇస్ నథింగ్ బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూజింగ్. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉంటూ ఉంటాయి, అవునా. ఆ రిసోర్సెస్ యొక్క యాక్సెసిబిలిటీ ఎలా ఉండాలి, ఓకేనా, ఎవరికి యాక్సెస్ చేయాలి, రిసోర్సెస్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, వాటిని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసుకునే వన్ ఆఫ్ ది టెక్నాలజీ అనమాట. అండ్ దిస్ ఇస్ ఆల్సో రిటర్న్ ఇన్ XML. ఓకే, RDF కూడా మనకి దేంట్లో రాయబడిందండి, XML లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయబడింది అనమాట. అండ్ దిస్ వన్ ఆల్సో W3C రికమెండేషన్. ఆల్మోస్ట్ టెక్నాలజీస్ అన్ని కూడా W3C రికమెండేషన్స్ అనమాట అండి. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే RSS అంటే ఏంటి, రియల్లీ సింపుల్ సిండికేషన్. ఓకేనా, అబ్రివేషన్ ఏంటి, రియల్లీ సింపుల్ సిండికేషన్ అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే allows you to syndicate your site content. సో వెబ్సైట్స్ యొక్క కంటెంట్ ని సిండికేట్ చేయడానికి అండి. ఓకేనా, అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ని మనం యాక్సెస్ చేసుకోవడానికి అనమాట అండి. ఓకేనా, స్టోర్ చేసుకోవడానికి, యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. RSS డిఫైన్స్ ఏ ఈజీ వే టు షేర్ అండ్ వ్యూ హెడ్లైన్స్ అండ్ కంటెంట్. చూసారు, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఈజీ వే టు షేర్ అండ్ వ్యూ హెడ్లైన్స్ అండ్ కంటెంట్. ఓకేనా, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి, హెడ్లైన్స్ వ్యూ చేయడానికి, దాని కంటెంట్ ని యూజ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి మనకి RSS టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ RSS ఫైల్స్ కెన్ బి ఆటోమేటికలీ అప్డేటెడ్. ఓకేనా, సో ఈ ఫైల్స్ మనకి ఆటోమేటెడ్ గా అప్డేట్ కూడా అయిపోతూ ఉంటాయి అనమాట అండి. ఓకే, వాటికి పర్మిషన్స్ కూడా అవసరం లేదనమాట. ఆటోమేటికల్లీ అప్డేట్ అయ్యే ఛాన్సెస్ కూడా వాటికి ఉంటాయండి. నెక్స్ట్, RSS అలౌస్ పర్సనలైజ్డ్ వ్యూ ఫర్ డిఫరెంట్ సైట్స్. పర్సనలైజ్డ్ వ్యూస్ అంటే మనకి వెబ్సైట్స్ లో మనకి వ్యూస్ అనేవి చూస్తూ ఉంటామండి. వాటిని పర్సనలైజ్, మనకు నచ్చిన విధంగా కూడా మనం చేసుకునే విధంగా, మనకు నచ్చిన విధంగా చూసే విధంగా కూడా
RSS టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ఆల్సో రిటర్న్ ఇన్ XML. ఇది కూడా మనకి XML లో ఇంప్లిమెంట్ చేయబడింది అనమాట అండి. నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే రెస్ట్ టెక్నాలజీ, స్టాండ్స్ ఫర్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఓకే, రెస్ట్ అబ్రివేషన్ ఏంటి? రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ అని చెప్తాం అనమాట అండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ వెబ్ సర్వీసెస్ దట్ ఆర్ లైట్ వెయిట్, మెయింటైనబుల్ అండ్ స్కేలబుల్. ఓకేనా? అంటే మనకి రెస్ట్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసిన అన్ని కూడా ఎలా ఉంటాయి ఏంటండి, లైట్ వెయిట్ అప్లికేషన్స్ ఉంటాయి, మెయింటైనబుల్ అంటే మనము ఈజీగా మెయింటైన్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఓకే, వాటిని ఈజీగా యాక్సెస్ చేసే విధంగా ఉంటాయి అన్నమాట అండి. సో ఇవి మనకి వెబ్ సర్వీసెస్. ఇక్కడ మనం చెప్పుకుంటున్న రెస్ట్ కావచ్చు, ఆర్డిఎఫ్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే సమ్ సోప్ టెక్నాలజీ కావచ్చు, WSDL, ఇవన్నీ కూడా మనము ఇంటర్నెట్ లో మనం చేస్తున్న డిఫరెంట్ వర్క్స్ కి మనకి హెల్ప్ చేసే అప్లికేషన్స్ అనమాట అండి అవన్నీ కూడాను. ఈ టెక్నాలజీస్ అన్ని ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనమాట. అవి ఏం చేస్తాయంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి ఇంకొక ఎలక్ట్రానిక్ డివైస్ కి కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా చేస్తాయి అనమాట అండి. ఓకేనా? రిసోర్సెస్ అలికేషన్స్ కానీ, రిసోర్సెస్ ఐడెంటిఫికేషన్స్ కానీ, సైట్స్ ని కంట్రోలింగ్ చేసుకోవడం అని, ఓకే, ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడం అని, ఇలా మనకి డిఫరెంట్ వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట అండి. ఆ మెయిల్స్ ని యాక్సెస్ చేయడం అనేది, మెయిల్ ప్రోగ్రామింగ్ చేయడానికి. ఓకేనా? ఇలా మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ అనేవి మనకి ఇంటర్నెట్ లో సర్వర్ దగ్గర ఉంటాయి అనమాట అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది వెబ్ సర్వీసెస్. ఎనీహౌ మనకి అంత డెప్త్ గా అయితే ఇక్కడ మనం ఏమి చూడడం లేదు, బట్ ఎగ్జామ్ లో అయితే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. సో జాగ్రత్తగా, లేదా 5 మార్క్స్ కి అడ్వాంటేజెస్ అని అడిగినా మీరు ఏం చేస్తారంటే వెబ్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ కనిపెడితే ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుందండి. రైట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట అండి. నెక్స్ట్, రైట్ అబౌట్ ది ప్రజెంటింగ్ XML. ఓకే, ఇది మనకి 5 మార్క్స్ అడిగినా 10 మార్క్స్ అడిగినా ఇక్కడ ఏవైతే మనం పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో ఆ పాయింట్స్ ని మీరు అక్కడ ఎగ్జామ్ లో రాయండి. రైట్, చూడండి. It is a Java web application framework for presenting XML, PDF, etc. for HTML, PDF, etc. in device independent manner. ఇదేంటంట, ఇట్స్ ఎ జావా వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అంటండి. ఈ ప్రెజెంటింగ్ XML ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఒక జావా వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్. దట్స్ అ ఫ్రేమ్వర్క్. ఓకే, దేనికి? ఫర్ ప్రెజెంటింగ్ HTML, PDF ఇన్ డివైస్ ఇండిపెండెంట్ మేనర్ అంటున్నామండి. అంటే ఏ డివైస్ అయినా సరే మనకి ఈ HTML డాక్యుమెంట్స్ కావచ్చు, PDF ఫైల్స్ కావచ్చు, లేదా సమ్ అదర్ ఫైల్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఓకేనా డేటాని ప్రజెంట్ చేయడానికి ఉపయోగించుకునే వన్ ఆఫ్ ది అప్లికేషన్ అనమాట అండి. నెక్స్ట్, హియర్ ద ఫ్రేమ్వర్క్ సాఫ్ట్వేర్ ఫాలోస్ ప్యూర్లీ XML కోడింగ్. ఇక్కడ మనం డిజైన్ చేసిన ఈ ఫ్రేమ్వర్క్ అంతా కూడా దేన్ని ఫాలో అవుతుందండి? XML. అంటే XML లాంగ్వేజ్ ఉపయోగించుకుని డిజైన్ చేశారనమాట అండి ఆ ఫ్రేమ్వర్క్ ని. నెక్స్ట్, presenting XML process can be done with the support of HTML, CSS, XML and also DHTML. ఓకేనా? ఈ ప్రాసెస్, ఈ ఫ్రేమ్వర్క్ అంతా కూడా దేన్ని బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయబడిందంట? HTML అంటే దానికి సంబంధించిన టూల్స్, CSS టూల్స్, XML అండ్ DHTML టూల్స్ ని బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ ని మనము వెబ్ లో డిస్ప్లే చేయవలసి ఉంటుందండి. ఈ డాక్యుమెంట్సే మనకు ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి ఈ వెబ్ లో, ఇంటర్నెట్ లో, అవునా? అందుకని చెప్పేసి ఆ జావా ఫ్రేమ్వర్క్ డిజైనింగ్ అంతా కూడా వీటిని సపోర్ట్ చేసే విధంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. హియర్ ద కంటెంట్ అండ్ ప్రెజెంటేషన్ ఆర్ సెపరేటెడ్. ఇక్కడ ఏం జరుగుతుందండి, కంటెంట్, ప్రెజెంటేషన్ రెండు కూడా సెపరేట్ చేయబడతాయండి. డేటాకి ప్రెజెంటేషన్ సెపరేట్ చేయబడతాయంట. అండ్ ద కంటెంట్ ఇంక్లూడ్స్ HTML ఆర్ DHTML ఆర్ SQL క్వెరీస్. ఇక్కడ కంటెంట్స్ అంటే ఏముంటాయంట? HTML డాక్యుమెంట్ కావచ్చు, DHTML కావచ్చు, లేదా SQL క్వెరీస్ కావచ్చు అనమాట అండి. నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ సర్వ్లెట్ బేస్డ్ వెబ్ అప్లికేషన్స్. సర్వ్లెట్ అనేది మనకి ఏంటంటే వన్ ఆఫ్ ది జావా అప్లికేషన్ అనమాట అండి. ఓకేనా? సర్వ్లెట్ అనేది అడ్వాన్స్ జావాలో ఉండే వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ అనమాట. సో ఇట్ సపోర్ట్స్ సర్వ్లెట్ బేస్డ్ వెబ్ అప్లికేషన్స్. ఈ ప్రెజెంటింగ్ XML డాక్యుమెంట్స్ అనేవి మనకి ఈ సర్వ్లెట్ బేస్డ్ అప్లికేషన్స్ కూడా సపోర్ట్ చేస్తుందంట. దిస్ ప్రాసెస్ నీడ్స్ JDK అండ్ వెబ్ సర్వర్. ఈ ప్రాసెస్ జరగడానికి మనకి JDK, జావా డెవలప్మెంట్ కిట్ అండ్ వెబ్ సర్వర్, ఓకే, ఆ రెండు కూడా అవసరం అవుతాయి ఏంటండి. నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ XML ఫిల్టరింగ్ అండ్ ఆల్సో XML పైప్లైనింగ్ ప్రాసెస్. సో ఈ ఫిల్టరింగ్, పైప్లైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మీరు ఇన్ ఫ్యూచర్ ఏదైనా కంప్యూటర్ సంబంధించి అడ్వాన్స్డ్ కోర్సెస్ నేర్చుకున్నా, లేదా ఈ డేటాబేస్ కనెక్టివిటీస్ చేస్తున్నా
అక్కడ వస్తాయి అనమాట అండి. ఓకేనా? ఈ ఫిల్టరింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు, పైప్ లైనింగ్ కావచ్చు, డేటా ట్రాన్స్ఫరింగ్ చేసుకోవడానికి, ఓకేనా, డేటాను రిట్రైవ్ చేసుకోవడానికి, స్టోర్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అనమాట. సో ఆ కాన్సెప్ట్స్ ని మనకి ఇక్కడ ఈ ప్రెజెంటింగ్ ఎక్స్ఎంఎల్ సపోర్ట్ చేస్తుందంటే, అండ్ ఇట్ సపోర్ట్స్ కమాండ్ లైన్ వెబ్ అప్లికేషన్ ప్రోటోకాల్. ఓకేనా? ఇది కమాండ్ లైన్ వెబ్ అప్లికేషన్ ప్రోటోకాల్స్ కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే కమాండ్ లైన్ ద్వారా మనము డేటాను యాక్సెస్ చేసే ఫెసిలిటీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట అండి. ఓకేనా? ఈ 9 పాయింట్స్ కూడా జస్ట్ థియరిటికల్ పాయింట్స్, ఇవన్నీ కూడా హై లెవెల్ డేటా అనమాట అండి. అంటే ఇన్ ఫ్యూచర్ మనము ఎక్కువగా ఇన్ ఫ్యూచర్ లో మనం ఏదైనా ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ప్రిపేర్ చేసిన, డేటాబేస్ కనెక్టివిటీస్ నేర్చుకున్నా, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా? సో వాటిని ఎలా ఎక్స్ఎంఎల్ ప్రజెంట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ మన ఒక చిన్న ఒక థియరిటికల్ ఒక 9 పాయింట్స్ మనం అయితే చెప్పుకోవడం జరిగిందండి. ఓకే, ప్యూర్లీ ఈ ప్రజెంటింగ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఇస్ నథింగ్ బట్ ఇది జావా వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ డిజైనింగ్ అనమాట. ఇది ఎక్స్ఎంఎల్ కోడింగ్, ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారు. అండ్ ఇది మనకి అన్నిటినీ సపోర్ట్ చేసే విధంగా, అంటే హెచ్టిఎంఎల్ ని, సిఎస్ఎస్ ని, ఎక్స్ఎంఎల్ ని, డిహెచ్టిఎంఎల్ అన్నిటినీ సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. అండ్ ఈ దీంట్లో కంటెంట్ ని ప్రెజెంటేషన్ సెపరేట్ చేస్తాము. అండ్ కంటెంట్ అంటే మనకి హెచ్టిఎంఎల్, ఎస్క్యూఎల్ క్వరీస్ ఇవన్నీ కావచ్చు. అండ్ జావా సర్వ్లెట్స్ ని బేస్ చేసుకుని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనికి జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్, వెబ్ సర్వర్ ఈ రెండు కూడా అవసరం అవుతాయి. అండ్ ఫిల్టరింగ్, పైప్ లైనింగ్ కాన్సెప్ట్స్ కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట అండి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది ప్రజెంటింగ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్. 10 మార్క్స్ అడుగుతున్నారు, 5 మార్క్స్ కూడా అడుగుతున్నారండి. ఓకేనా? ఎన్ని మార్క్స్ అడిగినా కానీ మీరు ఈ 9 పాయింట్స్ ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? 10 మార్క్స్ అడిగితే 9 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. 5 మార్క్స్ అడిగితే 6 పాయింట్స్ కానీ 5 పాయింట్స్ కానీ మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి కంపల్సరీగా. ఓకే, ఎగ్జామ్ లో 5 మార్క్స్ కి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్ అనమాట అండి అది. ఓకే, అండ్ ఫైనల్లీ ఎక్స్ఎంఎల్ స్కీమా. సో ఇది మనకి సిలబస్ లో అయితే లేదు కానీ ఓల్డ్ సిలబస్ ప్రకారము ఈ ఎక్స్ఎంఎల్ స్కీమా అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామ్ పేపర్ లో కూడా మనకి ఎక్స్ఎంఎల్ స్కీమా క్వశ్చన్ మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. కంపల్సరీ అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో ఎనీహౌ ఇప్పుడు కూడా మనకి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి జస్ట్ ఒక చిన్న డెఫినేషన్ అనేది ఒకటి చెప్తాను, లేదా ఎక్స్ఎంఎల్ స్కీమా అనేది ఏంటో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విని ఎగ్జామ్ లో రాయండి. ఓకే, ఎక్స్ఎంఎల్ స్కీమా ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఎన్ ఎక్స్ఎంఎల్ డిటిడి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఎక్స్ఎంఎల్ డిటిడి గురించి చెప్పుకున్నామండి. అంటే డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ లేదా డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అని చెప్పేసి చెప్పుకున్నాము. అది ఏం చేసింది మనకి అక్కడ అంటే దాని యొక్క పర్పస్ ఏమని చెప్పుకున్నాము, మనం డిఫైన్ చేసే ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది గ్రామటికల్ గా, ఓకేనా, ఎలా ఉండాలి, రూట్ ఎలిమెంట్ ఏది ఉండాలి, దాంట్లో ఎలిమెంట్స్ ఎటువంటి ఎలిమెంట్స్ ఉండాలి, ఆ ఎలిమెంట్స్ ఎటువంటి డేటాని కంటైన్ చేస్తున్నాయి అనేది మనము ఒక డిటిడి ఫైల్లో చెప్తున్నాము. ఆ ఫైల్ ప్రకారము, ఆ డిటిడి ఫైల్లో ఏదైతే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాస్తున్నామో ఆ రూల్స్ ప్రకారం ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము, లేదా ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ దాని ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతుందండి. అవునా? జస్ట్ లైక్ ఆ డిటిడి లాగానే ఎక్స్ఎంఎల్ స్కీమ్ అనమాట అండి. బట్ దీంట్లో ఎలా ఏంటంటే సమ్ అడిషనల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అంటే ఇన్ డెప్త్ ఇంకా కొంచెం ఎక్కువగా ఆ ఎక్స్ఎంఎల్ డెఫినేషన్ ని మనము డిఫైన్ చేస్తున్నట్టు అనమాట. దీన్ని ఎక్స్ఎంఎల్ స్కీమ్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. రైట్? అదే పాయింట్, ఆ పాయింట్ జాగ్రత్త గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది ఇది మనకి. చూడండి, ఎక్స్ఎంఎల్ స్కీమ్ ఇస్ అ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెసింగ్ కన్స్ట్రైంట్ అబౌట్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్. ఓకేనా? ఎక్స్ఎంఎల్ స్కీమ్ అనేది ఏంటంటే ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ సంబంధించిన కన్స్ట్రైంట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం అంటండి. దేర్ ఆర్ సో మెనీ స్కీమా లాంగ్వేజెస్ విచ్ ఆర్ యూజ్డ్ నౌ డేస్. మనకి చాలా స్కీమా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలాక్స్ ఎన్జీ అండ్ ఎక్స్ఎస్డి, ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినేషన్. ఇవి ఎక్స్ఎంఎల్ స్కీమాకి అంటే ఆ డెఫినేషన్స్ ని డిఫైన్ చేయడానికి మనకున్న వన్ ఆఫ్ ది టెక్నాలజీస్ అనమాట అండి. నెక్స్ట్, ఎక్స్ఎంఎల్ స్కీమా ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్. చూసారా, దీన్ని కూడా ఎందుకు ఉపయోగించుకుంటున్నాము, ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ ని డిఫైన్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఇట్ ఈస్ లైక్ డిటిడి బట్ ప్రొవైడ్స్ మోర్ కంట్రోల్ ఆన్ ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్. చూసారా, జస్ట్ లైక్ డిటిడి లాంటిదండి, బట్ ఆ స్ట్రక్చర్ మీద ఇంకా ఎక్కువ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట అండి. ఓకే, నెక్స్ట్ చెకింగ్ వ్యాలిడేషన్. చూడండి, ఎన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఈస్ కాల్డ్ వెల్ ఫార్మ్డ్. ఎప్పుడు వెల్ ఫార్మ్డ్ అంటాము, ఇఫ్ ఇట్ కంటైన్స్ ది కరెక్ట్ సింటాక్స్. అది కరెక్ట్ సింటాక్స్ ను ఫాలో అయితే ఆ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ని వెల్ ఫార్మ్డ్ అని చెప్పేసి చెప్తామన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ చూడండి ఇక్కడ, ఏ వెల్ ఫార్మ్డ్ అండ్ వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఈజ్ వన్ విచ్ హ్యావ్ బీన్ వ్యాలిడేటెడ్ అగైన్స్ట్ స్కీమా. అంటే ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది వెల్ ఫార్మ్డ్ అండ్ వ్యాలిడ్, అది వ్యాలిడ్ అండ్ వెల్ ఫార్మ్ ప్రాపర్ గా ప్రిపేర్ చేయబడింది అని ఎప్పుడు చెప్తామండి, అది ఎక్స్ఎంఎల్ స్కీమాకి సంబంధించిన
రూల్స్ ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసామనుకోండి, అటువంటి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ని వెల్ ఫార్మ్డ్ అండ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి చెప్తామండి. ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో మీకు ఎక్స్ఎంఎల్ స్కీమా అని చెప్పేసి డైరెక్ట్ గా అడగకుండా హౌ వీ కెన్ సెట్ దట్ ఎ డాక్యుమెంట్ ఈజ్ అన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఈజ్ అన్ వెల్ ఫార్మ్డ్ అండ్ వ్యాలిడ్ అంటూ ఉంటారండి. అవునా? ఎప్పుడు చెప్తాం మనము అది ఎక్స్ఎంఎల్ స్కీమాని మనకి ఎక్స్ఎంఎల్ స్కీమాకి సంబంధించిన రూల్స్ ను ఫాలో అవుతూ ప్రిపేర్ చేసే దాన్ని వెల్ ఫార్మ్డ్ అండ్ వ్యాలిడ్ అని చెప్పి చెప్తాము అని చెప్పేసి ఈ పాయింట్స్ రాసి ఇంకేం లేదు. అలా వెల్ ఫార్మ్డ్ అండ్ వ్యాలిడ్ అని అడిగినాక ఎక్స్ఎంఎల్ స్కీమా స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అండి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. జస్ట్ ఒకసారి నేను చెప్తాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది మనకి. క్వశ్చన్ మార్క్ ఎక్స్ఎంఎల్, అవునా? వెర్షన్ ఈక్వల్ టు 1.0 ఆల్రెడీ డిటిడిలో మనం చూసామండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్కీమా ఎలా డిఫైన్ చేస్తున్నాము. లెస్ దెన్ ఎక్సెస్ కోలన్ స్కీమా అని రాయాలండి. ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. రాసి XML కోలన్ ఎక్సెస్ అని డిఫైన్ చేసుకుని ఇక్కడ ఏదో ఒక యూఆర్ఎల్ అనేది మనం డిఫైన్ చేస్తామండి. నెక్స్ట్ టార్గెట్ నేమ్ స్పేస్ అనేది ఒక డిఫైన్ చేసుకుంటాము. ఓకే, ఈ నేమ్ స్పేసెస్, ఎక్సెస్, XMLNS ఇవన్నీ కూడా మరి ఇంకొంచెం డెప్త్గా నేర్చుకుంటే మీకు అర్థమవుతాయండి. అవునా? బికాజ్ మళ్ళీ నేను నేమ్ స్పేస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ టేక్స్ వన్ అవర్. ఓకేనా? ఆ నేమ్ స్పేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ మనకి సిలబస్లో అంత కంటెంట్ లేదు అండ్ ఎట్ ప్రెసెంట్ అది మీకు అవసరం లేదండి. అందుకని చెప్పేసి జస్ట్ ఈ కీవర్డ్స్ మాత్రం యాస్టీస్ మీరు ఇక్కడ ప్లేస్ చేసి ఎగ్జాంపుల్ని రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే మనకి మార్క్స్ కావాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిటిడి లాగానే డిఫైన్ చేస్తున్నాము. ఎక్సెస్ కోలన్ ఎలిమెంట్ అంటే ఎక్స్ఎంఎల్ స్కీమా ఎలిమెంట్ ఏంటంట, నేమ్ ఈక్వల్ టు ఎంప్లాయ్. ఎలిమెంట్ నేమ్ ఏముంటుందంట, ఎంప్లాయ్ అంట. నెక్స్ట్ ఎక్సెస్ కాంప్లెక్స్ టైప్ అండ్ ఎక్సెస్ సీక్వెన్స్ ఏంటి, ఎలా ఉండాలి అవి అంటే, ఫస్ట్ ఎక్స్ఎంఎల్ స్కీమా ఒక ఎలిమెంట్ ఉండాలంట. ఓకే, ఆ ఎలిమెంట్ నేమ్ ఏమని ఉండాలంట, ఫస్ట్ నేమ్. అంటే మనం రాసే అక్కడ ఎలిమెంట్ ట్యాగ్ ఏముండాలి, ఫస్ట్ నేమ్ అని ఉండాలి. ఆ ట్యాగ్ ఎటువంటి డేటాని కంటైన్ చేయాలి, ఎక్స్ఎంఎల్ స్కీమా స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని కంటైన్ చేయాలని చెప్తున్నాం. నెక్స్ట్ డిటిడీలు కూడా అంతే కదండి, ఎలిమెంట్ అని రాసాము అక్కడ. బట్ ఇక్కడ ఎక్స్ఎంఎల్ స్కీమా ఎలిమెంట్ అని రాస్తున్నాము అండ్ ఆ ఎలిమెంట్ నేమ్ ఏమి ఉండాలో చెప్తున్నాము. ఇక్కడ నేమ్ ఏమి ఉండాలో కూడా చెప్తున్నాము, లాస్ట్ నేమ్. నెక్స్ట్ నేమ్ ట్యాగ్ ఏమి ఉండాలి, లాస్ట్ నేమ్ అనే ట్యాగ్ ఉండాలి. ఆ ట్యాగ్ కంటైన్ చేసే డేటా స్ట్రింగ్ టైప్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఉంటుందండి దాంట్లో, ఆ ఎలిమెంట్ నేమ్ ఏమని ఉండాలి, ఈమెయిల్ అని ఉండాలి. టైప్ వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అనేది ఉండాలి. సో సీక్వెన్స్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ కాంప్లెక్స్ టైప్ క్లోజ్ చేసుకున్నాము అండ్ ఫైనల్లీ స్కీమా ఎలిమెంట్ ని కూడా క్లోజ్ చేసుకున్నాము. ఫైనల్ గా స్కీమా ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసుకున్నామండి. ఇది XML స్కీమా అనమాట. సో దీన్ని ఎంప్లాయీ డాట్ XSD XML స్కీమా డెఫినేషన్ ఆ విధంగా సేవ్ చేసి ఉంచేసామండి. నెక్స్ట్ ఒక XML డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేస్తున్నాం మనం. చూడండి, ఇక్కడ XML వెర్షన్ ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ లైన్స్ రాయవలసి ఉంటుంది. అండ్ ఈ నేమ్ స్పేసెస్, స్కీమా లొకేషన్స్ ఇవన్నీ కూడా యాస్టీస్ గా రాయండి. బట్ ఇక్కడ XML డాక్యుమెంట్ ఇంప్లిమెంటేషన్ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఏమని రాస్తున్నాము, ఫస్ట్ నేమ్. ఆల్రెడీ మనం పైన ఏమని చెప్పాము, స్కీమా ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ నేమ్ ఏమై ఉంటుంది, ఫస్ట్ నేమ్ అని ఉంటుంది అన్నాము. అవునా? ఇక్కడ మనం డెఫినేషన్ మనం రాసే ఇంప్లిమెంటేషన్ కూడా XML లో కూడా ఫస్ట్ ట్యాగ్ ఏమని చూడండి, ఫస్ట్ నేమ్ అని ఉంది, ఏదో సమ్ టెక్స్ట్. అలాగే సెకండ్ ఎలిమెంట్ లాస్ట్ నేమ్ అని ఉండాలి, సమ్ టెక్స్ట్ కంటైన్ చేస్తుంది. థర్డ్ ఎలిమెంట్ ఈమెయిల్ అనే ఉండాలి, సమ్ ఈమెయిల్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. తర్వాత ఎంప్లాయీ ట్యాగ్ ని క్లోజ్ చేసేసుకున్నామండి. ఓకేనా? సో ఇది మనకి XML డాక్యుమెంట్ అవుతుంది అనమాట. అంటే ఈ XML డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయబడిందండి, మనకి XML స్కీమా డెఫినేషన్ ని, XML స్కీమాని ఫాలో అవుతూ ఇంప్లిమెంట్ చేసామన్నమాట. సో దీన్ని మనము వ్యాలిడ్ అండ్ వెల్ ఫార్మ్డ్ XML డాక్యుమెంట్ అని చెప్పేసి చెప్తామన్నమాట. దట్ ఈస్ అబౌట్ ది XML స్కీమా. ఓకే, సో ఎగ్జామ్ లో ఈ 3 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీగా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటుందండి. సో జాగ్రత్తగా మీరు విని మీకున్న మెటీరియల్లో ఉన్న పాయింట్స్ ని జాగ్రత్తగా చదివి ఎగ్జామ్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ది XML స్కీమా. సో దీంట్లో మనం 3 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాము, వెబ్ సర్వీసెస్ అండ్ XML స్కీమా అండ్ ప్రెజెంటింగ్ XML డాక్యుమెంట్. 3 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ పేపర్స్ ని మీకు వాట్సాప్ లో సెండ్ చేయడం జరిగింది. అవునా? ఆ పేపర్స్ లో కూడా చూస్తే మనకి క్వశ్చన్స్ రిపీటెడ్ గా కనిపిస్తూ ఉంటాయండి. రైట్? ఎనీహౌ మనకి దీంతో 5th యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది.
అండ్ మన సిలబస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎగ్జామ్కి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూస్తూ మన యూట్యూబ్లో ఆ కాన్సెప్ట్కి సంబంధించిన వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా చదవండి, చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ టు ఆల్.